అమలమ్మ అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు అమలమ్మ? క్లీనింగ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? పండగ కదా, వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేస్తున్నారా? ఓకే ఓకే చెప్పు. హాయ్ అన్నయ్య, చెల్లమ్మ, అక్కయ్య అందరికీ హాయ్. మా వీడియో అందరూ చూడండి. గట్టి చెప్పు అమలమ్మ. మా వీడియో అందరూ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమలమ్మ సిగ్గుపడుతుందండి. మా అమలమ్మకి మీడియా ముందుకు వచ్చేకి సిగ్గు అయిపోతుందండి. పండగని అంతా క్లీన్ చేస్తున్నాము. ఇది సోఫా ఉంది కదండి, సోఫా బ్యాక్ సైడ్ విండో అండి. ఇది అంతా చాలా దుమ్ము వచ్చింది, అందుకని అంత పండగకి ఒక్కొక్కటి క్లీన్ చేద్దాం అన్నట్టు ఈరోజు అయితే కిటికీని పట్టుకున్నాం. అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి చూపిస్తాము. కిటికీ అయితే శుభ్రం అయిపోతుందండి. మొత్తం అన్ని కిటికీలన్నీ తుడిచేసింది అమలమ్మ. చూడండి వాటర్ ఎంత డస్ట్ అయిపోయిందో. చూడండి సోఫా కింద అంత డస్ట్ వచ్చింది, కానీ మళ్ళీ మేము రోజు చెత్త నొక్కుంటూ ఉంటాము. కానీ దాని కింద ఏమైందంటే కడ్డీ ఉందండి, అందుకని సోఫా కిందకి అయితే పరకపోలేదు. వాటికి అమలమ్మ వీలైనంత వరకు చేస్తూ ఉంటుంది, కానీ అంత చెత్త అయితే వచ్చిందండి. చూడండి ఇప్పుడైతే అంత క్లీన్ అయిపోయినాయి మేము డోర్స్ అన్నీ. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. మా అమ్మలమ్మ అన్నీ అప్పుడే డోర్ లాక్ చేసేసింది. చూడండి సోఫా బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాం. నైస్ దుమ్ము వస్తుందండి మెయిన్ డోర్లో నుంచి ఇక్కడికి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా క్లీన్ అయిపోయిందండి. సోఫా అయితే జరిపేద్దాం. ఇటు సైడ్ నెట్ విండోస్ అన్నీ అయిపోయినాయండి. అటు సైడ్ కిటికీలన్నీ క్లీన్ చేస్తున్నాము. వచ్చేసేసి మొత్తం లాక్ చేసేస్తామండి. గాలి లేకపోయినా పర్లేదు, కానీ దుమ్ము రాకూడదు మాకు. క్లీనింగ్ అయిపోయిందండి. మొత్తం అంతా విండో అంతా క్లీన్ చేసేసాము. అన్ని బోల్ట్ కూడా పెట్టేసాము. ఇంత జాగ్రత్తగా పెట్టినా కూడా మాకైతే దుమ్ము అయితే చాలా వస్తుంది. చూడండి ఎంత క్లీన్ చేసాము, నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడైతే సోఫాని జరిపేద్దాం. చూసేసేయండి మా సోఫా బ్యాక్ సైడ్ అంతా ఎంత క్లీన్ అయిపోయింది. సోఫా కూడా క్లీన్ అయిపోయిందండి. ఇలా మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తాను ఇక్కడంతా, సోఫా సైడ్ బ్యాక్ సైడ్ అంతా. ఈ సోఫాకి అయితే చాలామంది క్లాత్ అయితే వేయరండి, నేనైతే వేస్తాను. ఎందుకంటే మనం బయటకు వచ్చి సోఫాలో కూర్చుంటారా జెంట్స్, మనకు కూడా బయటకు వచ్చినప్పుడు కాళ్ళకైతే దుమ్ము అవుతుంది. నాకు సోఫాకి అవుతుంది అన్నట్టు నేనైతే క్లాత్ వేసుకుంటానండి. క్లాత్ వేసామంటే సోఫా నీట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.